హైవ్యూస్ గత కొద్ది రోజులుగా డిఎస్సి ఆస్పిరెంట్స్ మన దగ్గర కామెంట్స్ పెడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఘోరాతిఘోరంగా తిడుతూ మరలా జగన్ గెలిపిస్తామంటూ ఆవేశంలో పోస్టులు పెడుతుంటే నాకు కోపం వస్తుంది. ఏంటిలా అని. దాన్ని నాకు ఈరోజు కర్ణాటక ప్రభుత్వం మీద అలాంటి కోపమే తన్నుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, ఆవేశంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందేమో అని. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆర్సీబీకి సంబంధించి అసలు ఏం జరిగినట్టు మొత్తం కంటిన్యూగా వీడియోలన్నీ నేను ఇస్తాను. ఇప్పుడు ఏపీకి సంబంధించి మీకు గతంలో నేను చెప్పా, చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి తన హయాంలో ఆడవారి జోలికి ఎవరన్నా కనుక వస్తే అక్కడ ఘోరాతి ఏదైనా జరిగితే వాడు బతకడానికి వీలు లేదు అని అనుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ మనిషి ఉండడు. అలా అనుకుంటా చేస్తాడే చేయడు. అలా లాకప్ మర్డర్ అంటే అది ఉండదు, లాకప్ డెత్ అంటారు కదా, అది ఉండదు. ఆత్మహత్య ఉంటుంది, ఆడే చచ్చిపోతాడు. 2019 ఎన్నికలకు ముందు కూడా చెప్పి ఇది మాట. మన 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచారు. అనకాపల్లి సురేష్ అనే పర్సన్ ఒక అమ్మాయిని చంపేశాడు, చూసారా? అప్పుడు కూడా ఇదే చెప్పారు. ఇదిగో ఇప్పుడు రెహమతుల్లా అని చెప్పేసి మన కంబాల్ దిన్నె గ్రామం దగ్గర మొన్న పాప చనిపేశాడు కదా, మైలవరం నియోజకవర్గ దగ్గర కడపలో మైలవరం మండలం కంబాల్ దిన్నె గ్రామం. వీడిది మోరం కూడా ఏదో ప్రాంతం. సింపుల్గానే చెప్తాను. 2018లో దాచేపల్లి దగ్గర ఒక పసిపాప విషయంలో ఒక పెద్ద ఆయన బలాత్కారం, చంపటం లైక్ ఏమైంది. ఆ తర్వాత చెట్టుకి ఉరేసుకొని కనిపించాడు. అప్పుడు చాలామంది ఇదే అన్నారు, పోలీసులే పట్టుకొని ఉంటారు, ఆ తర్వాత ఇలా ఊరేసి చంపేశారు అని చెప్పేసి. ఆ తర్వాత పోస్ట్ మార్టం కావాలని ఎవరు అడిగింది లేదు. మానవ సంఘాల వాళ్ళు వచ్చేసి ఇది ప్రభుత్వం హత్యని ఎవడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరు నోరెత్తరు. ఎందుకు? ఘోరాతి ఘోరం ఒక పాపాన్ని కొడిగెట్టాడు, అతను ఇంటి నుంచి పారిపోయాడు. దాన్ని అతనే రియలైజ్ అయ్యి ఇక జీవితం వద్దనుకున్నట్టు చచ్చిపోయాడు. బట్ రియాలిటీ ఏంటి అన్నప్పుడు ఎప్పటికీ తెలియదు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటిది, చంద్రబాబు నాయుడు సీఎం అంటే అది చంద్రబాబు మార్క్ ఎన్కౌంటర్. ఎప్పటికీ ఒప్పుకోరు. అది మాకే సంబంధం అని చెప్పేసి అంటారంటే దేవుడు తన డ్యూటీ తాను చేశాడు అంటారు, అంతే. నెక్స్ట్ మన అనకాపల్లి. ఈ అనకాపల్లి పాప విషయంలో ఆ అమ్మాయిది తప్పు ఉంది అని చెప్పేసి ఒక లెటర్లు దొరికాయి, బట్ అది ప్రభుత్వం హైడ్ చేసింది, అది ఇది అన్నారు. ఓకే, లెట్ ఇట్ బి, వదిలేద్దాం. ఆ పాపను అంత ఘోరంగా చంపాడు. వెతుకుతూ ఉంటే బృందాలుగా చివరికి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆ నియర్ బై ఉన్నటువంటి ఊరి దగ్గరే ఒక మడుగు లాంటిది, చెరువు లాంటిది, అందులో బాడీ దొరికింది శవమై. అదేమంటే ఆత్మహత్య. బట్ చెప్తున్నా, చంద్రబాబు మార్క్ ఎన్కౌంటర్ అది కూడా. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి మొన్న మాట్లాడినప్పుడు ఊరి వీడియోలో నేను వీడియో ఇచ్చినప్పుడు కూడా అన్నా, కడపలో మహానాడు జరుగుతుంది కదా, అందుకని ఈ న్యూస్ హైలైట్ అవ్వకుండా ఉండటానికి కోసం ఎవరు ఇచ్చినట్లేరు, బట్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా అని చెప్పున్నాను. ఇప్పుడు ఈ మైలవరం దగ్గర ఒక రిజర్వాయర్ ఏదో ఉందట, దానిలో బాడీ దొరికింది. ఎవరిదిరా అంటే ఒడ్డున వచ్చేసి అతని బట్టలు ఉన్నాయి. గుర్తుపెట్టారా అంటే బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అప్పుడు గుర్తుపెట్టారు. బట్ అతని బాడీని వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వకపోతే మాకు వద్దు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏం చేశారు? ఇంకా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఆ రిజర్వాయర్లోంచి మున్సిపల్ ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్లో పట్టుకొచ్చారు. అక్కడ పోస్ట్ మార్టం చేశాక వాళ్ళ పేరెంట్స్ వద్దంటున్నారు. ఎందుకు? వాడు ఉన్నటువంటి ఇంట్లో ఇల్లు కూల్చేశారు, ఊరంతా కూడా చీ కొడుతున్నారు. ఇంక వీడికి అసలు అంత్యక్రియలు ఏం చేశారు చిచ్చి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్. దెన్ వీడికి ఇంకా మున్సిపాలిటీ వాళ్ళే తగలబెట్టేశారు అనుకోవచ్చు, పూడ్చారని అనుకోవచ్చు, ఇంకా ఏదో ఒకటి అంత్యక్రియలు అయితే అయిపోయినాయి మున్సిపాలిటీ వాళ్ళే. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. నిన్న కూడా చెప్పాడు, మొన్న కూడా చెప్తున్నాడు, ఒకటే మాట చెప్తున్నాడు చంద్రబాబు అయితే. ఏమంటున్నారంటే ఆడవాళ్ళ జోలికి రావద్దు, అడ్డదడ్డంగా పోస్టులు పెట్టవద్దు. మా పార్టీ అయినా పక్క పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా పోస్టులు పెట్టినా అడ్డదిడ్డంగా ఏది పడితే రాసుకుంటా పోతామన్నా వాగినా ఊరుకునేదిలే అన్నాడు. ఇక వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళ మీద చెయ్యటమో ఇంకా వాళ్ళని చంపడమో అత్యాచారంగా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అయిద్ది అన్నాడు. మరలా చెప్తా చూడండి, ఆడవాళ్ళ జోలికి కనుక వచ్చి చెయ్యరాని విధంగా ఏదైనా చేశారంటే వాళ్ళకి అదే చివరి రోజు అయితే, లేదా అదే వాళ్ళ జీవితంలో చీకటి రోజు అయితే అన్నాడు. అంటే అయితే చస్తారు, లేదా జీవితాంతం ఆ రోజును తలుచుకుంటూ బాధపడుతూ బతకాలి, ఇంక అంతే. ఇంకా మీ చాయిస్గా వదిలేస్తున్నాయి ఎలా ఏంటని. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోండి, నేనేం మాట్లాడినా. అదేమంటే ఎస్క్రేషన్లు ఇవ్వటాలు, కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వటాలు, ఆ కేసు ఏంటంటే చక్కగా బెయిల్ మీద బయటకు వచ్చినాయి. ఎంతమంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడవాళ్ళ మీద కావచ్చు, లేదన్నప్పుడు వేరే వాళ్ళ మీద దాడులు చేసేసి బయటకు వచ్చి బిందాస్గా దర్జా తిరుగులో ఎంతమంది మీరే క్రాస్ చెక్ చేసుకోండి.
ఈ వీడియోలో వీలైతే ఆ వీడియో దొరికిందని నేను చూస్తా. ఆ పిల్లోడిని చంపారు కదా మన చెరుకుపల్లె చీపురుపల్లె ఏది ఉన్నది బాపట్ల జిల్లా దగ్గర, గతంలో అది గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఊరు. ఆ పిల్లోడిని పాప అమర్నాథ్ కూడా ఎవరో పిల్లోడిని వాళ్ళ అక్క జోలికి రావద్దని హెచ్చరించినందుకు వెంకటేశ్వర రెడ్డి ఎవడో వాడు ఎంత ఘోరంగా పిల్లోడిని తగలబెట్టాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు బెయిల్ మీద వచ్చి మళ్ళా వీలూరుకు వచ్చి మళ్ళీ వీరని బెదిరించాడు వాడు. అది జగన్ బతుకు, అది వైసీపీ పాలన. నిన్న తెనాలిలో గంజా బ్యాచ్ని వెళ్ళి పరామర్శించినప్పుడు మీకు అర్థం కాల? మళ్ళీ డిఎస్ వాళ్ళు ఎంత కోపంలో ఉన్న ఆవేశంలో ఉన్నా అటువంటి జగన్ పేరు ఎత్తుతారా? నేను వెన్నుపొడి తినలేదంటే ఆ జగన్తో పాటు తిరుగుతారా? ఆ జగన్ ఏడన్నాడు అసలు బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళు పాపం రోడ్ల మీద ఇది అయిపోయారు. నాకు అందుకే చెప్తుంది, ఆ వైసీపీ అన్న జగన్ అన్న వాళ్ళ గురించి ఎవరన్నా చిన్న పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళంతా కంపరం ముట్టేది అనమాట నాకు. అసలు ఎలా వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడతారు వీళ్ళు అని చెప్పేసి. ఎస్, కూటమి ప్రభుత్వం తప్పులుంటూ మాట్లాడదాం, కడిగి పరేద్దాం, అంతే తప్ప మరలా వెళ్ళి ఒక ఘోరాన్ని, ఒక దరిద్రాన్ని, ఒక దౌర్భాగ్యాన్ని వాటేసుకుంటా పట్టుకుంటా వాళ్ళ చెంతకెళ్తా అంటే ఇక దానంత దరిద్రం, దానికి ఆత్మహత్యని ఘోరం అదైతే మాత్రం. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇక్కడి నుంచి అన్న పద్ధతిగా ఉండండి ఆడవాళ్ళ విషయంలో. అదే మగవాళ్ళని ఎదుపడితే చేయముని కాదురా బాబు. చంద్రబాబు నాయుడు గురించి మీకు తెలియదు చెప్తున్నా. లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అతను. ఆ అమ్మాయి ఉంది కదా నాగార్జున యూనివర్సిటీలో రితేషినా ఆ అమ్మాయి పాపం, అప్పుడు మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు అక్కడ మన జగన్మోహన్ రెడ్డి హయాంలోన ఇచ్చింది రిపోర్టు, ఎవరేం చేయలేదు, తనంతట తాను అలా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి. ఆ ఇండెప్తో నాకు తెలియదు, నేను పోవట్లే. అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసినప్పుడు ఏంటంటే విచారణ చేశాక దాన్ని తప్పు ఎవరు అప్పుడు చూద్దన్నట్టుగా అనుకున్నారు. ఇలా గవర్నమెంట్ మారిపోయింది. అది జగన్ గవర్నమెంట్ వచ్చాక మీకు తెలిసిందే కదా, మానవుడికి ఏ కాడికి విధ్వంసం చేయాలి, వాళ్ళకి దొరికిన కాడికి దొరికినట్టు దోచుకోవాలి, ఎవడు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, చంపాలి, ఇంకా వాళ్ళ ఇష్టం. పరిపాలన అంటే తెలియనివాడు జగన్మోహన్ రెడ్డి, పరిపాలన అంటే తెలిసినవాడు చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అంటే తెలియనివాడు, విధ్వంసం అంటే రుచి మరిగినవాడు జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్ళిన వాడు చంద్రబాబు నాయుడు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులపిచ్చి, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మతపిచ్చి, ఎస్పెషల్లీ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, వీళ్ళలో కొంతమంది మాత్రం ఆ మతం అంటే చాలు, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే చాలు ఇక అటే వెళ్ళిపోతారు. కులం అంటే అబ్బా పరాకాష్ఠకి ఏపీ అయితే కులపిచ్చి అయితే. ఇక డబ్బు పిచ్చి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే నాకు అనవసరం, నాకు ఎన్నికలప్పుడు నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు, ఏం బతుకులు రా బతుకులు. ఆడవాళ్ళైతే ఇంకా దరిద్రం తయారయ్యారు ఈ విషయంలో అయితే. కొంతమంది మాత్రం ఆ డబ్బులు తీసుకొని సరైనడికి ఓటేశారు, దానివల్ల మొన్న గెలిచారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నాడు తెలుసా? ఎన్నికలప్పుడు దారుణంగా డబ్బులు పంచేద్దాం, కొంతమంది బెదిరిద్దాం, సైకలాజికల్గా వాళ్ళని భయంకర ప్రెజర్కి లోన్ చేద్దాం అన్నట్టు. బట్ నిలబడ్డారు, ఏదైతే ఏదని చెప్పేసి ఈడ్చిదన్నారు జగన్ని, వైసీపీని. అగైన్ ఇప్పుడు మరలా ఈ డిఎస్ యాస్పిరెంట్సో లేదంటే కూటమి ప్రభుత్వం కోపం ఉన్నాలో వాళ్ళు వీళ్ళు మరలా జగన్ అన్న పేరు ఎత్తుతూ ఉన్నా, మరలా వైసీపీ అంటూ ఉన్నా, నాకు ఇలా నిజంగా చూస్తే కంపరం పడుతూ ఉంది. ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఆవేశంలో ఉన్నా, దారుణంగా విధ్వంసం చేసిన వాడిని, ఘోరాన్ని పాల్పడే వాడిని మరలా వాడిని ఎవరు దగ్గర తీయకూడదు కదా, మళ్ళీ వాడి చెంతకు వెళ్ళకూడదు కదా. నువ్వైతే నచ్చనప్పుడు దూరంగా పో, లేదు నీ సైడ్ నుంచి ఎవరు నించోబెట్టు, లేదు చిన్ని పెట్టిన ఉన్న వాళ్ళకి ఓటే. అంతే తప్ప జగన్ సైడ్ ఆలోచిస్తానంటేంటి, అంటే వైసీపీని పులుముకుంటానంటేంటి? అసలు బీ ప్రాక్టికల్. నేను మరలా చెప్తున్నా, ఏదైతే జరగకూడదు జరిగిందో దాని నుంచి బయటపడి అడుగులు వేస్తున్నాం. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అంతా మంచి జరిగిద్ది. ఈ మూమెంట్లో మరల ఏమాత్రం ఆ ఘోరం, ఆ విధ్వంసాన్ని పాల్పడ్డ వారి సైడ్ మీరు ఆలోచిస్తే అది మరలా ఆత్మహత్యతో సమానం. దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీని కానీ కళలో కూడా ఎంటర్టైన్ చేయొద్దు, కళలో కూడా వాళ్ళకి ఓట్లు వేద్దాని ఆలోచన రానియద్దు, కళలో కూడా ఆ మనుషులు వస్తే వాళ్ళ దగ్గరికి పోవద్దు. మరలా చెప్తా కదా, ఆడవాళ్ళు జోలికి వస్తే చంద్రబాబు మార్క్ ఎన్కౌంటర్ అంటే వాళ్ళు అవతల ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే చెప్తాడు, అరే చంద్రబాబురా, దట్ మీన్స్ ఇంక ఆలోచించేసుకుంటాడు అనమాట. ఏమన్నట్టు, వద్దు నా కుటుంబంకి చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు, అవతల నా వాళ్ళు చనిపోయారు, ఇంక ఈ బతికేందుకని వాళ్ళు చచ్చిపోతారనమాట. ఇంక అర్థమయ్యవలసింది అర్థమైన అనుకుంటూ ఉన్నా.